2% రేపు స్థానిక సంస్థల్లో ఇవ్వడం ఎమ్మెల్యేల బాధ్యత అని ఇవాళ దిశానిర్దేశం చేశామని చెప్తున్నారు. సరే, కాసేపు చట్టం అవ్వలేదు అనుకుందాం. బీజేపీ 42% ఇవ్వడానికి రెడీగానే ఉందా? అలాగే బీఆర్ఎస్ 42% ఇచ్చి, ఇప్పుడు ఇందాక పాపారావు గారు చెప్పిన వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే ఎంతమంది ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందరూ 42% ఇస్తే గెలిచిన వాళ్ళలో ఖచ్చితంగా 42% ప్రాతినిధ్యం ఉంటుంది. ఎందుకంటే అందరూ బీసీలకే ఇస్తారు కాబట్టి. ఆ అవకాశం ఉందా? మీరు ఆ విషయం చెప్పగలరా? సార్, ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో వీళ్ళు 42% ఇస్తామని, ఇది ఎలక్షన్ల ముందల్లే చెప్పారు సార్. మరి వాళ్ళకి అంత చిత్తశుద్ధి ఉంటే ఎలక్షన్లలోనే సీట్లు ఇవ్వాలా? రెండోది, మరి ఇప్పుడు ఎలక్షన్ లో ఎక్కువ ఇచ్చారనుకుంటా. కాదు, కంపారిటివ్లీ చరణ్ గారు, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, కంపారిటివ్లీ బీజేపీ కాంగ్రెస్ లతో కన్నా బీజేపీ బీఆర్ఎస్ లో కన్నా ఎక్కువ ఇచ్చినట్టున్నారు కాంగ్రెస్ పార్టీ బీసీలకి. 17 ఒకసారి క్రాస్ చెక్ చేయండి. ఒకసారి క్రాస్ చెక్ చేయండి. 23 ఇచ్చినాం బీసీలకి. 23 ఇచ్చినాం. రైట్, ఓకే. సునీత్ గారు, బీఆర్ఎస్ పార్టీ కన్నా ఒకటి ఎక్కువ ఇచ్చినాం. సునీత్ గారు, మమ్మల్ని మాట్లాడి సునీత్ గారు మీకే మధ్యలో క్లారిఫికేషన్ కోసం 39 సీట్లు మేము బీసీలకు ఇచ్చినాం సార్. మేము బీసీ సామాజిక మేము బీసీ కమిషన్ కు చట్టబద్ధత చేసినాం సార్. ఇవాళ 27 మంది మినిస్టర్లు మాకు కేంద్ర ప్రభుత్వంలో మంత్రులు ఉన్నారు సార్. ఏదైతే వాగ్దానం చేసి రాజ్యాంగం పట్టుకొని 90% రిజర్వేషన్ ఇవ్వాలి, 90% బీసీలు ఉన్నారని చెప్తున్నారు కదా. మరి ఈ రాష్ట్రానికి మీరు ఎందుకు ముఖ్యమంత్రిని బీసీ చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు? ఇప్పుడు అట్లా కాదండి, కాదు, బీజేపీకి బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి అన్ని పార్టీలకి బీసీల మీద వల్లమాలిన ప్రేమ అసలు మామూలు ప్రేమ కాదు. కానీ పార్టీ అధ్యక్షుడు దగ్గరికి వచ్చేటప్పటికి, లేకపోతే అధ్యక్షుడు వచ్చేటప్పుడు మీ దగ్గర ఉన్నారనుకోండి, కాంగ్రెస్ పార్టీ ఉన్నారు అదే రాష్ట్రంలో వి హనుమంతరావు, కేకేశ్వరరావు గారు, బొత్స సత్యనారాయణ, అదేవిధంగా పొన్నాల లక్ష్మయ్య గారు, తర్వాత డి శ్రీనివాస్ గారు, తర్వాత మన మహేష్ కుమార్ గౌడ్ గారు, మా జాతీయ స్థాయి అధ్యక్షుడు ఖర్గే గారు ఉన్నారు. వీళ్ళు బీజేపీ నేతను చేయకుండా బీసీని ముఖ్యమంత్రి చేస్తారని చెప్పేసి 8 ఎమ్మెల్యేలు 8 ఎంపీలు గెలిచిన తర్వాత నిన్న భారతీయ జనతా పార్టీ వీళ్ళు మాట్లాడితే అవుతుంది. సార్, గుజరాత్ లోకల్ బాడీలో 10% ఇస్తుంది బీసీలకు. ఇప్పుడు మొత్తం 20% అమలు అవుతుంది. ఇదే విషయంతో బీజేపీ ఇంకొకటి ఉంది. ఎస్సీ వర్గీకరణ విషయంలో అప్పుడు మందకృష్ణ మాదిగని స్టేజ్ మీద పిలిచి మోదీ గారు ఎన్నికలకు ముందు ఒక ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని ప్రామిస్ చేసి ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అంశం కూడా తెర మీదకి వచ్చింది బీసీ కులగణంతో పాటు. సార్, మేము ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా స్వయంగా ప్రధానమంత్రి గారు కూనుకొని హైకోర్టులో ఏదైతే ఇమీడియట్ గా అక్కడ ఏదైతే మనము సబ్మిట్ చేయాలో త్వరగా వాళ్ళకు ఏదైతే సుప్రీంకోర్టులో అఫిడవిట్లు వేయాలో ప్రభుత్వం తరఫు నుంచి ఫాస్ట్ గా మూవ్మెంట్ చేయించారు. వాళ్ళకి సహకరించారు, వాగ్దానం చేశారు, అన్నిటికీ కట్టుబడి ఉన్నారు. ఆయన స్వయంగా నేను చెప్పడం కాదు సార్, ప్రధానమంత్రి గారు చెప్పారు. దాని మీద మాకు ఇంకో ఆలోచన అయితే ఏమి లేదు. బీసీలది కూడా సార్, మేము బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వచ్చాము. ఈ రాష్ట్రానికి మేము బీసీ ముఖ్యమంత్రిని కూడా ప్రకటించినాం సార్. మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రిని చేస్తానని మేము ప్రకటించినాము. ఉన్న బీసీ నాయకుడిని ఉన్న బీసీ నాయకుడిని పార్టీ అధ్యక్షుడిని తప్పించేసి మళ్ళీ మనం అక్కడికి వెళ్తే చాలా వస్తాయి. బండి సంజయ్ గారు ఉన్నప్పుడు పార్టీ అప్రతిహతంగా ఎదుగుతున్న టైంలో, బ్రహ్మాండంగా పోటీ ఇస్తున్న టైంలో కాంగ్రెస్ పార్టీ అక్కడ సోయిలో లేనప్పుడు జరిగిన పరిణామాలన్నీ గుర్తున్నాయి కదా. నేను ఒక మాట చెప్తాను సార్. ఈ రాష్ట్రం నుంచి ఒక గవర్నర్ దత్తన్న ఉన్నారు, ఒక ఏదైతే ఓబీసీ ఏదైతే కమిటీకి మన లక్ష్మణ్ గారు ఈ రోజు అధ్యక్షులుగా ఉన్నారు. ఆయనకు ఎంపీ సీట్ ఇచ్చారు. ఇలా పార్లమెంట్ లో కమిటీ మెంబర్ గా ఉన్నారు. ఇన్నిటికి మేము ప్రాధాన్యత కల్పించాం. మరి అయ్యేందుకు మర్చిపోతున్నారు సార్ మీరు? ఈ రోజు అదే బండి సంజయ్ గారికి కేంద్ర ప్రభుత్వం హోమ్ మినిస్ట్రీ ఇచ్చింది సార్. మరి అది మాట్లాడారు ఎందుకు సార్ మీరు? మేము ఇద్దరికి ఒక్క కిషన్ రెడ్డికి ఇస్తే ఇక్కడ 3 బీసీలకు ఇచ్చినాం సార్. ఓన్లీ ఒక్క కిషన్ రెడ్డి ప్రాధాన్యత ఇక్కడ ఇస్తే 3 బీసీలకు ప్రాధాన్యత ఇచ్చినాం. మీరు ఎంత మందికి ఇచ్చారో చెప్పండి. ఇప్పుడు పటేల్ గారు, ఒక బండి సంజయ్ గారికి ఇచ్చినాము, ఓన్లీ లక్ష్మణ్ గారికి సారీ కిషన్ రెడ్డి గారికి. పటేల్ గారు, ఇప్పుడు ఈ రేసులో నేను రేస్ అనే పదం వాడుతున్నాను ఇంటెన్షనల్ గా. ఈ బీసీల మీద ప్రేమ ఉన్న రేసులో పటేల్ గారు